గత వైసీపీ ప్రభుత్వంలో 1.20 కోట్లతో నూతనంగా నిర్మించిన రైతు బజార్ను వేంపల్లి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఆర్ శ్రీనివాసులు ఆదివారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. రైతు బజార్ వినియోగంలోకి రావడంతో పలువురు రైతులు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదివరకు కడప రోడ్లో ఉన్న కూరగాయల మార్కెట్ను ప్రజల సౌకర్యార్థం రైతు బజార్లోకి తరలించినట్లు సర్పంచ్ తెలిపారు. ప్రజలకు సరసమైన ధరలకు కూరగాయలు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు దొంతు సుమన్, జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి హరిప్రసాద్, మునగల చంద్ర, వైసీపీ నాయకుడు కసిరెడ్డి ఆది, వార్డు మెంబర్ అంజితో పాటుగా ఇతర వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎందుకంటే మనం ఈ మార్కెట్ పెట్టడమే ప్రజల కోసం, లక్ష్యం నెరవేర్చాలి. మీ వ్యాపారం పెరుగుతుంది, అన్ని విధాలు మంచి ఊళ్ళో సహకరిస్తాం. మంచి ఐటమ్స్ ఇచ్చారు. 10 రూపాయలు డబ్బులు ఎక్కువైనా ఇబ్బంది లేదు, కానీ నాణ్యమైన సరిగ్గా కలిగి రిలేటెడ్ నాణ్యమైన సరిగ్గా ప్రజలు అంటే మన డబ్బులు రూపాయి ఎక్కువైనా ఇబ్బంది లేదు, నాణ్యమైన మన భగవంతుడు కూడా మనకు సహకారం చేస్తారు. డబ్బు ఎక్కువ పెట్టినా కొనుక్కుంటారు, కానీ కలిపి ఉండడంలో మనకు నష్టం, మనకు మన పిల్లలకి అందరికీ నష్టం వస్తుంది. నాణ్యమైన సరిగ్గా డ్రింకింగ్ వాటర్ ఒకటి మేమే ట్యాంక్ స్పాన్సర్ చేస్తాము చేసి ఇక్కడ పెట్టిస్తాము. తాగునీటికి మాత్రం అది చేస్తాము. విలేకరులకు అందరికీ నా నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన నాయకులకు, ప్రజలకు కూడా నమస్కారాలు. ముఖ్యంగా ఇక్కడ వచ్చినవి ఏమంటే వైఎస్ఆర్ రైతు బజారు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసి 1 year పైన అయింది. అది ఇప్పుడు ముందంతా నిరుపయోగంగా ఉండేది. ఇప్పుడు పంచాయతీ తరఫున వేలంపాట నిర్వహించి, సొంత మార్కెట్ వేలంపాట నిర్వహించి ఊరి బయట ఉన్న సొంత మార్కెట్ను ఇప్పుడు వైఎస్ఆర్ రైతు బజార్లోకి మార్చడం అయినది ప్రజల సౌకర్యార్థము. కాబట్టి వేంపల్లె ప్రజలు అందరూ ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని వేంపల్లెకు మంచి పేరు తీసుకుని, వ్యాపారస్తులు కూడా తెలియజేయడం అంటే మంచి సరుకు, నాణ్యమైన సరుకును ప్రజలకు అందించి మంచి పేరు తీసుకురావాల్సిందిగా కోరుచున్నాము. ఈ సముదాయాన్ని గత మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 1,20,00,000 పెట్టి కట్టించడం జరిగినది. కాబట్టి ఇప్పుడు ఆ కట్టించినది ఇప్పుడు వినియోగంలోకి వచ్చింది. కాబట్టి అందరూ వినియోగించుకొని వేంపల్లెకు మంచి పేరు తీసుకురావాలని కోరుచున్నాం. అందరికీ నమస్కారం. ఇవాళ గత ప్రభుత్వంలో ఏదైతే 1,20,00,000 పెట్టి నిర్మించినటువంటి రైతు బజార్ నిరుపయోగంగా ఉండడంతో భారతీయ జనతా పార్టీ తరఫున ఈ రైతు బజార్ ఎదుట నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అందుకు స్పందించినటువంటి జేసీ అజిత్ సింగ్ గారు ప్రైవేట్ స్థలంలో ఉన్నటువంటి కూరగాయల మార్కెట్ తీసేసి రైతు బజార్లో నడపాల్సిందిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందుకు స్పందించినటువంటి డిపిఓ రాజలక్ష్మి గారు, అలాగే 125 రైతు బజార్ల సీఈఓ మాధవీలత గారు ఇక్కడికి వచ్చి ఇదంతా కూడా చూసి రైతుల కష్టాలు విని సర్పంచ్ గారికి చెప్పి ఇవాళ ఈ యొక్క రైతు బజార్ను ప్రారంభించేలా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఒకటే తెలియజేసుకున్నాను, ఏదైతే రైతులు తాము పండించిన పంటను దళారులు కాకుండా నేరుగా వినియోగదారులకు అమ్ముకోవాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించినటువంటి ఈ రైతు బజార్ ఇవాళ సర్పంచ్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం చాలా సంతోషకరం. ఈ యొక్క అవకాశాన్ని ఈ ప్రాంతంలో రైతులు, వినియోగదారులు ఉపయోగించుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను.